రాజకీయాలంటే 2020 మ్యాచ్ కాదని టెస్ట్ మ్యాచ్తో సమానమని గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా అభ్యర్థి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం చేయలేక పవన్ జగన్ ఇంటికే పరిమితమయ్యారని విమర్శించారు. చిలువురు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల సభలో జెండా కర్ర తగిలి ఓ బాలుడి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్పందించిన స్థానికులు బాలుడికి సపర్యలు చేసి ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్యంపై లోకేష్ ఆరా తీశారు. మంచి వైద్యం అందించాలని స్థానిక నేతలను ఆదేశించారు. కానీ 24 సంవత్సరాలు యువకులాగా చకచకమనుకుంటుంది. ఆయన కన్నా 20 సంవత్సరాలు తక్కువ వయసున్న జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పడిపోయారు. ఈరోజు కోరుకుంటున్నారు. అప్పుడే చెప్తున్నా, రాజకీయం అనేది 2020 మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్. ఓర్పు కావాలా, సహనం కావాలా, 6 నిమిషాలు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కావాలా. అవునా కాదా? యువకులైనా ఆయన స్పీడ్ మనం అందుకోలేకపోతున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ పొద్దున్నే పరిగెడుతున్నాడు ఆయన. ఎవరి కోసం పరిగెడుతున్నాం? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. కానీ ఇంత కష్టపడుతున్న వ్యక్తిని పైన మోడీ గారు, అంటే పైన కాదు, ఢిల్లీలో మళ్ళీ ఎవరో రికార్డ్ చేస్తాడు, మళ్ళీ ట్రోల్ చేస్తాడు. ఢిల్లీలో ఉన్న మోడీ గారు, పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మన ముఖ్యమంత్రి గారు ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంత అన్యాయం ఒక్కసారి మనం ఆలోచించాలి.